హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్ని. కానీ గారెల కోసం అవి గారెలు, వాటి కోసం బెల్లం పాకం తీసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం. అంటే మరి అంత గట్టిగా కాదు, కొంచెం మెత్తగా. ఓకే, చేస్తున్నా ఎలా ఉంది. బెల్లం బెల్లం చూసారా ఎంత బాగా మరుగుతుంది. అన్ని ఆ గారెల కోసమే. గారెలు 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 నోరు ఊరుతుంది కదా. అవును, వేడివేడిగా ఉన్నాయి గారెలు. పాకంలో వేసేయడమే గారెల్ని, తెలుసా? చాలా బాగున్నాయి. కొంచెము బెల్లము, నల్ల బెల్లము, ఎర్ర బెల్లము తీసుకున్నాను. పర్వాలేదు, అంటే మన సైడ్ బెల్లం బాగుంటుంది శ్రీకాకుళంలో, కానీ ఈ బెల్లం బాగుంది కదా. సో అందుకోసమని ఇవి చప్పటి గారెలు. అంటే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత కారం గారెలు కూడా తయారు చేసుకున్నాను. కొంచెం మనం ఎక్కువ వేసామనుకో ఇలా బొడవలు వస్తాయి. ఇలా చూసి తెలిసిపోద్ది పాకము. ఇలా చూసి తెలిసిపోద్ది పాకం. అప్పుడప్పుడు ఇలా జారీల మీద వేసుకోవాలి. ఇలా జారింది అనుకో ఇంకా పాకం రాలేదు అని తెలుస్తుంది. జారిందనుకో పాకం వస్తుంది అని. మన హెల్త్ ఎక్కువ ఈ పాకం గారిలో ఉంటుంది. ఇలా జారిపోతుందా ఏగానా? ఇలా జారిపోతుందా? జారిపోతే నిలబడాలి. పాకం అనేది నిలబడితే బాగుంటుంది. కొన్ని పాకం సరిపోయిందనే వేసుకోవాలి. వేస్ట్ చేసినట్టు కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తాను. ఆ నీరు ఆవిరైనంత వరకు పాకం రాదు. మనకి తప్పు చేస్తాను.